సో పైథాన్ ప్రోగ్రామ్ టు చెక్ ద పాస్వర్డ్ వ్యాలిడిటీ. సో పాస్వర్డ్ వ్యాలిడిటీ చేయాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని ఒక మాడ్యూల్ ఉంటుందండి. ఈ మాడ్యూల్ గురించి మీకు చెప్పలేదు కాబట్టి నేను ట్రై చేయమని చెప్పాను మిమ్మల్ని అందుకనే. ఓకే. ఓకే. ఇంపోర్ట్ RE అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. జస్ట్ ఐల్ మెన్షన్ ఇట్ హియర్. వాట్ ఈస్ మీన్ ఆఫ్ RE stands for regular expressions. So here I'm taking a password, user password. Enter చేయమని అడుగుతాం. Yeah. Input of. So password is a group of characters. సో కాబట్టి మనకి ఇది ఆల్ఫా న్యూమరిక్ కాబట్టి ఇది స్ట్రింగ్ అవుతుంది. Yeah, yeah. We'll ask the user to enter the password. Then here I'm taking a flag equal to 0. ఫ్లాగ్ అనేది ఒక నార్మల్ వేరియబుల్ అండి. దీన్ని ఓన్లీ ఏంటంటే ఎక్కడన్నా మనకి ఫాల్స్ ట్రూ అనేది మార్చుకోవడం కోసమే దీన్ని వాడతాం. ఫ్లాగ్ అనేది ఓన్లీ ఫర్ చెకింగ్ అన్నమాట. దీనికి స్పెషల్ మీనింగ్ అంటే ఏముండదు. కాకపోతే ఏ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా ఫ్లాగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే దేనికి చూస్తారు అది? సో ఓన్లీ టెంపరరీ. అంటే ఇప్పుడు మీకు ఎక్కడన్నా హోల్డ్ చేసుకోవాలి రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అది ట్రూనా ఫాల్స్ అనేది హోల్డ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. సో నార్మల్గా మనం ఏమన్నా చేసేటప్పుడు ఏం చేస్తాం, నోట్లో రాసుకుంటాం మామూలుగా, లేదా మనం ఫింగర్స్ లో ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకుంటాం, కౌంట్ కానీ ఏమి కానీ. ఇట్లా టెంపరీగా హోల్డ్ చేసుకున్న ఒక వేరియబుల్ అది ఫ్లాగ్ అనేది. సో ఫ్లాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే డెవలపర్స్ కి ఫ్లాగ్ అంటే గుర్తు అనమాట. ఓన్లీ ఇది రిజల్ట్ ట్రూ ఫాల్స్ ని హోల్డ్ చేసుకోవడం కోసం వాడే ఒక వేరియబుల్ అని. ఓకే. ఓకే. లైక్ ఈమెయిల్స్ లో మనం ఫ్లాగ్ చేసుకుంటాం. ఫ్లాగ్ చేసుకుంటాం సేమ్ అట్లానే మనకి జస్ట్ అదే XYZ అనుకోండి, XYZ అనేది వేరే వాటికి కూడా యూజ్ చేస్తారు. కానీ ఫ్లాగ్ అనేది ఓన్లీ ట్రూ ఫాల్స్ ఆర్ 0 1 కోసమే వాడతారు. ఓన్లీ 4 వాల్యూస్ దీనిలో లోడ్ చేస్తారు ఫ్లాగ్ లో. ఓకే. అలానే ఫ్లాగ్ లో మనం ఏదైనా స్ట్రింగ్ కానీ వాల్యూస్ కానీ లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే దీన్ని మోస్ట్లీ దానికోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామింగ్ పైథాన్ అనే కాదు, దేంట్లోనైనా కూడా ఫ్లాగ్ వాడుకోవచ్చు మనం. సో ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది వైల్ ఆఫ్ ట్రూ ఎందుకు ఇస్తామంటే చూడండి, పాస్వర్డ్ ఎప్పుడు అడుగుతూ ఉండాలి. ఇట్ షుడ్ ఆస్క్ ద పాస్వర్డ్. అది రాంగ్ రైట్ అనేది అడుగుతూ ఉంటుంది ఎప్పుడు. మనం చూడండి మెయిల్ ఐడి ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ పాస్వర్డ్ రెడీ ఉంటుంది అడిగి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ని. సో అలాంటి వాటి కోసం ఇక్కడ ఏంటంటే మనకి అంటే పాస్వర్డ్ చెక్ చేయాలి మనం. వ్యాలిడిటీ చెక్ చేయాలంటే మనకి అడుగుతూ ఉండాలి, మిస్ అయింది, సర్టెన్ ఆల్ఫాబెట్ మిస్ అయింది, ఆల్ఫాబెట్ ఎంటర్ చేయండి, రీట్రై అని చెప్పేసి వస్తూ ఉంటుంది మనకి ఊరికి. సో దానికోసం ఇది ట్రూ అని పెట్టాం, వైల్ ఆఫ్ ట్రూ. ఇఫ్ సో ఇక్కడ నేను లెంత్ ఆఫ్ పాస్వర్డ్ len is a function so which is used to check the password అనేది PSWD. this is the variable. ఈ పాస్వర్డ్ అనేది సైజ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. మనం ఇది లాజిక్ పెట్టుకుందాం, ఎందుకంటే సారీ ఫస్ట్ మనం లెస్ దాన్ 8 వస్తే ఒకవేళ పాస్వర్డ్ మస్ట్ బి మోర్ దాన్ 8 క్యారెక్టర్స్ అనే ఒక మెసేజ్ రావాలి మనకి. ఓకేనా, ఇది వార్నింగ్ మెసేజ్ వస్తుంది ఒకవేళ మనం 8 క్యారెక్టర్స్ కన్నా తక్కువ పెట్టాం. పాస్వర్డ్ మస్ట్ బి మోర్ దాన్ 8 క్యారెక్టర్స్. సో మన యూజర్ కి జస్ట్ అలా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో అప్పుడు యూజర్ కెన్ ట్రై టు గివ్ దట్ మోర్ దాన్ 8 క్యారెక్టర్. ఫ్లాగ్ ఈక్వల్ టు 1 రేజ్ చేశాను చూడండి, ఇక్కడ ఫ్లాగ్ ఈక్వల్ టు రేజ్ సారీ -1 పెట్టుకుందాం. సో ఎందుకంటే -1 నెగిటివ్ వాల్యూ తీసుకుంటే మనకు ఫ్లాగ్ చెకింగ్ కోసం. ఇక్కడ నేను బ్రేక్ అని పెట్టేస్తాను, ఎందుకంటే ఒకవేళ 8 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉంటే బ్రేక్ అయిపోవాలి అక్కడ, పాస్వర్డ్ మళ్ళీ అడగాలి యూజర్ ని. సో elif సో హియర్ విల్ ఆస్క్ దట్ నాట్ re.search అనే ఒక ఫంక్షన్ ఉంటుందండి. there you have search function inside that రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మాడ్యూల్. సో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ చెక్ చేస్తున్నాం, ఆల్ఫాబెట్స్ లో స్మాల్ a టు స్మాల్ z మధ్యలో ఉండాలి ఇంక్లూడింగ్. ఒకవేళ లేదు అంటే పాస్వర్డ్స్ లో ఆల్ఫాబెట్స్ లోవర్ కేస్ లేదు అంటే ఇది వస్తుందండి. సో దేంతో కంపేర్ చేస్తుంది, ఇది పాస్వర్డ్ లో చెక్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే స్మాల్ a టు స్మాల్ z అనే క్యారెక్టర్స్ మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ లో ఉన్నవో లేవో చెక్ చేస్తుంది. ఒకవేళ లేదు అంటే ఇమీడియట్ గా మనకి మెసేజ్ ఇవ్వాలి, పాస్వర్డ్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ అని. ప్రింట్ ఆఫ్ పాస్వర్డ్ మస్ట్ కంటైన్ at least 1 lower case character. సో ఒక లోవర్ కేస్ క్యారెక్టర్ అయినా ఉండాలి దీంట్లో, లేకపోతే సేమ్. ఓకే. సో హియర్ అగైన్ ఫ్లాగ్ ఈక్వల్ టు -1 రైట్ చేస్తాను, బ్రేక్ చేసేస్తాను.
మళ్ళీ అడగడం కోసం అగైన్ elif. So again we have not re dot search of. ఇప్పుడు మనం క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ మధ్యలో చెక్ చేయాలి. ఇట్ నీడ్స్ టు చెక్. సో దేంతో చెక్ చేయాలి? పాస్వర్డ్ తోనే. ఇఫ్ దిస్ ఈజ్ నాట్, అగైన్ ప్రింట్ మస్ట్ కంటైన్ అయితే ఇప్పుడు వైల్ ట్రూ అనేది ఒక ఫంక్షన్. అంతే. అక్కడ వైల్ ట్రూ అనేది నార్మల్ గా ఒక ఫంక్షన్ లాంటిది అనమాట. చెక్ చేస్తూ ఉంటుంది ఆల్వేస్, అంటే రిపీటెడ్ గా. వైల్ ఆఫ్ ట్రూ అంటే ఇన్ఫినిట్ లూప్ అండి. వైల్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. కానీ వైల్ ఆఫ్ ట్రూ అంటే ఆల్వేస్ ట్రూ. యూజర్ కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే, రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే బ్రేక్ అయిపోవాలి ఎగ్జిక్యూషన్. ఇక్కడ మనం సేమ్ ఫ్లాగ్ ఈక్వల్ టు -1, సారీ ఫ్లాగ్ అని స్పెల్ రాంగ్, ఫ్లాగ్ ఈక్వల్ టు -1 and break. Now elif. So elif not re dot search of. ఇక్కడ మనం నెంబర్స్ చెక్ చేసుకోవాలి. 0 to 9 నెంబర్స్ మధ్యలో ఎంటర్ చేసిన వాటిలో 0 to 9 నెంబర్స్ కూడా ఉండాలి. పాస్వర్డ్ జస్ట్ డిజిట్ ఆర్ నెంబర్, ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చండి. డిజిట్ ఆర్ నెంబర్ అనేది ఒకటి. ఫ్లాగ్ ఈక్వల్ టు -1, జస్ట్ వీల్ అప్లై ద బ్రేక్. ఓకే, సో ఇక్కడ మనం నెక్స్ట్ ఎలిఫ్. ఒక్కొక్కసారి మనకి ఎన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. స్పెషల్ క్యారెక్టర్. సో స్పెషల్ క్యారెక్టర్ చెక్ చేసుకోవాలని చెక్ చేసుకోవచ్చు. re డాట్ సెర్చ్ ఆఫ్. నేను అన్ని స్పెషల్ క్యారెక్టర్స్ రాయాలంటే కష్టం కాబట్టి కొన్ని రాస్తాను ఇక్కడ. ఎందుకంటే పాస్వర్డ్ లో మోస్ట్లీ మనం ఇది చేసే @ కావచ్చు, ఎక్స్క్లమేటరీ మార్క్ కానీ, లేదా ఎండ్ సింబల్ కానీ, ఇట్లా మనం ఏది కావాలంటే స్టార్ కానీ, ఇలాంటి ఏవైనా రాసుకోవచ్చండి పాస్వర్డ్ లో. ఎగ్జాంపుల్ రాశాను, సో _ రాస్తారు కొంతమంది, ఇవి బేసిక్ గా కమ్మా పాస్వర్డ్. ఇలా మీకు ఎన్ని స్పెషల్ క్యారెక్టర్స్ కావాలంటే అన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఈ బ్రాకెట్ మధ్యలో రాసుకోవచ్చు. ఓకే. అండ్ ప్రింట్ ఆఫ్. ఇక్కడ నాట్ యూస్ చేయమా? elif not. సారీ, వీ హావ్ టు యూజ్ ఇట్. ఎందుకంటే కంపేర్ చేసేటప్పుడే నాట్, ఒకవేళ లేకపోతే అర్థం నాట్ అంటే జస్ట్. మస్ట్ కంటైన్ మస్ట్. ఒక స్పెషల్ క్యారెక్టర్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఫ్లాగ్ ఈక్వల్ టు -1 బ్రేక్. చూడండి లాజిక్ ఎక్కడ కూడా సింపుల్ లాజిక్ అండి. ఒకటే లాజిక్ ని మనం రిపీటెడ్ గా రాసుకుంటున్నాం మనకు కావాల్సిన క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా. ఇలానే మనకి ఎలిఫ్ లో re డాట్ సెర్చ్, ఇక్కడ నాట్ వాడట్లేదండి చూడండి. జస్ట్ మనకి ఏంటంటే కంపల్సరీ వైట్ స్పేస్ క్యారెక్టర్స్ అనేవి పెట్టకూడదండి, పాస్వర్డ్ లో ఉండకూడదు. అందుకే నాట్ వాడట్లేదు ఇక్కడ. సో వి షుడ్ నాట్ యూజ్ దట్ వైట్ స్పేస్ క్యారెక్టర్స్. దీనికి \s వాడతారండి. \s అనేది వైట్ స్పేస్ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తుంది. పాస్వర్డ్ సో సింపుల్ గా సేమ్ ఫ్లాగ్ ఈక్వల్ టు -1, జస్ట్ వీల్ అప్లై బ్రేక్. సో ఇక్కడ మనం లేకపోతే వీటన్నిటిలో ట్రూ అయిపోయినాయి, కరెక్ట్ వచ్చేసింది అంతా అంటే ఎల్స్ ఏం చేస్తాం, మనం ఫ్లాగ్ ని 0 చేసుకుని ఉంచుతాం. ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అంటే అన్ని కరెక్ట్ గా మనకి అప్పర్ కేసు ఉన్నాయి, లోవర్ కేసు ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్ ఉంది, వైట్ స్పేస్ లేదు అంటే ఫ్లాగ్ 0 ఉంటుంది. ఇవన్నీ ఫెయిల్ అయితే ఇది వస్తుంది ఎల్స్ పార్ట్ కి. సో ఎల్స్ పార్ట్ లో జస్ట్ ప్రింట్ ఆఫ్ వ్యాలిడ్ పాస్వర్డ్. ఓకే.
సో దీన్ని కూడా మనం ఇక్కడ బ్రేక్ చేస్తాం. ఎందుకు బ్రేక్ అప్లై చేస్తాం? వైల్ ఆఫ్ ట్రూ ఇచ్చుకున్నాం కాబట్టి బ్రేక్ అప్లై చేస్తాం. ఒకవేళ మనం ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్ టు -1 ఇచ్చాడు, ఓకేనా? ఒకవేళ -1 వచ్చింది అనుకోండి, వస్తే ఏం కావాలి? ఇన్వాలిడ్ పాస్వర్డ్ కావాలి. ప్రింట్ ఆఫ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్. సో దిస్ ఇస్ ద లాజిక్ విల్ యూజ్. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం ప్రోగ్రామ్. ఓకే. సో ఇట్స్ ఆస్కింగ్ ద యూజర్ టు ఎంటర్ ద పాస్వర్డ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, @వెంకీ అనేది జస్ట్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఇచ్చాను. సో మనకి ఇక్కడ ఏంది, పాస్వర్డ్ మస్ట్ బి మోర్ దాన్ 8 క్యారెక్టర్స్. ఎన్ని ఇచ్చాను? 5 క్యారెక్టర్స్ ఇచ్చాను Yeah. ఫస్ట్ లాజిక్. సో అది ఫెయిల్ అయిపోయింది. సో సెకండ్ వన్ 8 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఇస్తానండి. 10 ఇచ్చాను. సో 10 ఇచ్చిన పాస్వర్డ్ మస్ట్ కంటే లీస్ట్ 1 అప్పర్ కేస్ క్యారెక్టర్. అన్ని లోవర్ కేస్ ఇచ్చాను. Yeah. ఇప్పుడు ఏం చేస్తాను, అప్పర్ కేస్ కూడా ఇస్తాను. 1 అప్పర్ కేస్ ఇచ్చాను, మిగతావి లోవర్ కేస్ ఇచ్చాను. మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 డిజిట్ అన్నారు, మళ్ళీ డిజిట్ కూడా అప్లై చేయాలి. కాబట్టి వెంకీ 1 2 3 4 5 6 7 8 నెంబర్ కూడా ఇచ్చాను. చూడండి, అప్పర్ కేసు లోవర్ కేసు ఉంది, అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్ అడుగుతుంది. ఇప్పుడు అప్పర్ కేసు ఉంది, లోవర్ కేసు ఉంది, నెంబర్ ఉంది, బట్ స్పెషల్ క్యారెక్టర్ మిస్ అవుతుంది. కాబట్టి క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ అండ్ @1 2 3 4 5 వ్యాలిడ్ పాస్వర్డ్. చూడండి, అప్పర్ కేస్, లోవర్ కేస్, స్పెషల్ క్యారెక్టర్, నెంబర్స్. సో ఇది మనం అలానే వ్యాలిడ్ పాస్వర్డ్ అనే కాకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్, వీక్ పాస్వర్డ్ అని కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే, దిస్ ఇస్ ద లాజిక్ అన్నమాట మనం. సో పాస్వర్డ్ వ్యాలిడిటీ చెక్ చేసే రియల్ టైమ్ పైథాన్ తో ఇదేండి సేమ్ లాజిక్. ఓకే. ఓకే. సో అందుకే మనకి పైథాన్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఏదన్నా ఒక్కసారి మన లాజిక్ వస్తే అదే లాజిక్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఎక్కడ ప్లేస్ అప్లై చేయాలో అక్కడ అప్లై చేసుకుంటూ వెళ్తాం మనం. ఓకే. సో ఇప్పుడు సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ విల్ గివ్ ఇట్. సో సర్టెన్ ప్రోగ్రామ్స్ చేద్దాం, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ దీంట్లో రియల్ టైంలో. ఓకే. సమ్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు నేను ఇచ్చిన స్ట్రింగ్ ని రివర్స్ చేయాలండి. ఫస్ట్ ప్రోగ్రామ్ టు రివర్స్ ద గివెన్ స్ట్రింగ్. ప్రోగ్రామ్ టు రివర్స్ ద గివెన్ స్ట్రింగ్. సో ఇచ్చిన స్ట్రింగ్ ని రివర్స్ చేయాలంటే ఎలా చేస్తాం మనం? సో ఇక్కడ మనం బేసిక్ గా యూజర్ ని అడిగిన తర్వాత ఫస్ట్ విల్ ఆస్క్ ది యూజర్ టు ఎంటర్ దట్ స్ట్రింగ్ ఇన్పుట్ ఆఫ్ enter string. So if you wanted to reverse that one, print of s of -1 ఇస్తే చెప్పా కదా రివర్స్ అవుతుంది స్ట్రింగ్ అని. Oh, yes. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వికాస్ అని ఇచ్చాను చూడండి. సో ఆటోమేటిక్ గా మనకి స్ట్రింగ్ అనేది రివర్స్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వే ఆఫ్ రివర్సింగ్ ద స్ట్రింగ్. ఇది ఒక వే అండి. సో సెకండ్ వే ఆఫ్, సో నెక్స్ట్ వే ఎలా చేస్తామంటే, సో ప్రింట్ ఆఫ్ ఇది కాపీ చేసుకో, డిఫరెంట్ వేస్ లో చేయొచ్చండి మనం రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ అనేది. ఎలా చేద్దాం దీంట్లో. సో ఇక్కడ నేను సో colon, so just we'll use the colon to single quotes dot join of reversed. So reversed of ఇచ్చిన స్ట్రింగ్ అండి. సో రివర్స్ అయిన స్ట్రింగ్ ని ఇచ్చిన స్ట్రింగ్ ని జాయిన్ చేస్తాం ఎలా అంటే, దీని ఎగ్జాంపుల్, దీని మీనింగ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ వికాస్ అని ఇచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే రివర్స్ అయిన స్ట్రింగ్ ని డాట్ తో స్పేస్ చేసుకోవాలండి. సో రెండు జాయిన్ అవుతున్న స్ట్రింగ్ ఇక్కడ ఏమి స్పేస్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ స్పేస్ ఇచ్చాను అనుకోండి, చూడండి స్పేస్ తో జాయిన్ అయ్యాయి. ఇంతకుముందే స్పేస్ రాలేదు, ఇక్కడ స్పేస్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఇచ్చాను కాబట్టి. అంటే జాయిన్ చేస్తున్నాను, రివర్స్ అయిన స్ట్రింగ్ ని జాయిన్ చేస్తున్నాను. సో రివర్స్డ్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఫంక్షన్ ఇట్ రివర్సెస్ ద గివెన్ స్ట్రింగ్ ఆఫ్ డేటా. మనం ఏ వే లిస్ట్ రాసుకోవచ్చు. సో అదర్ వే ఇంకా మీకు క్లియర్ గా నార్మల్ గా ఎలా జరుగుతుంది, ఇంటర్నల్ గా ఎలా చేయాలి అంటే, సో థర్డ్ వే వీ హ్యావ్ ఇట్. సేమ్ ఇన్పుట్ ఆఫ్ స్ట్రింగ్ తీసుకుందాం. సో జస్ట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ i equal to, so length of s here.
సో ఇక్కడ నార్మల్గా లెంత్ ఆఫ్ ఎస్ తీసుకున్నాను. జస్ట్ -1 యూ హ్యావ్ సబ్ట్రాక్ట్ మాక్సిమం లెంత్ -1 ఇస్ ద ఐ వాల్యూ. సో ఇక్కడ నేను వాల్యూ సమ్ ఎక్స్ అనే వేరియబుల్ లో తీసుకుంటానండి. ఇనిషియల్ గా ఎక్స్ అనే దాంట్లో ఎంటీ స్ట్రింగ్ ఇచ్చుకున్నాను. సో ఎందుకంటే రివర్స్ చేసిన స్ట్రింగ్ ని ఎక్స్ లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఒక వేరియబుల్ తీసుకున్నాను. వైల్ ఆఫ్ ఇక్కడ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇండెక్స్ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుందండి. ఇది ఐ అనేది ఇండెక్స్ వాల్యూ. 0 to స్టార్ట్ అయితే మాక్సిమం లెంత్ -1 ఇస్ ద లాస్ట్ వాల్యూ. 5 ఉన్నాయి అనుకోండి, 0 to 4 కదా మనం తీసుకోవాల్సింది. సో కాబట్టి ఆ బేసిక్ తీసుకొని చేసుకున్నాం. సో ఇక్కడ మనం ఎక్స్ ఈక్వల్ టు, సో నేను రివర్స్ చేసిన ప్రతిదాన్ని ఎక్స్ లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. సో ఎక్స్ ఈక్వల్ టు, just I wanted to store that values. So x plus, so x plus of, so what is the string we are going to s of? So I index value. ఇక్కడ ఏం చేస్తున్నాడు, రివర్స్ అయిన ప్రతిదాన్ని అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ మ్యాక్సిమం వాల్యూ. ఇప్పుడు నాకు ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చానండి. వికాస్ అనేది 5 లెటర్స్, విఐకేఏఎస్. ఎస్ యొక్క ఇండెక్స్ ఎంత 4. సో ఇక్కడ ఐ వాల్యూ 4 ఉంది. ఫస్ట్ 4 స్టోర్ అవుతుంది, తర్వాత ఐ మైనస్ చేయాలంటే ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐ కదా. సో ఇప్పుడు ఐ ఈక్వల్ టు ఐ -1 అంటే నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ ఎంత, ఫస్ట్ ఏ స్టోర్ అయింది ఎక్స్ లో, తర్వాత ఏ స్టోర్ కావాలి. ఏ యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత 3, తర్వాత 2 1 0 అంటే 0 వచ్చేంత వరకు ఇది ప్రాసెస్ జరగాలి. సో అంతా అయిపోయిన తర్వాత జస్ట్ వీ హ్యావ్ టు ప్రింట్ ద ఎక్స్ వాల్యూ, ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఇది యాక్చువల్ జరిగే ప్రాసెస్ అండి. ఇంటర్నల్ గా బ్యాక్గ్రౌండ్ లో మనకి ఫంక్షన్ బ్యాక్గ్రౌండ్ లో జరిగేది ఇది. సో ఇప్పుడు మనం వికాస్ రాసిన సాక్యూబనస్. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇండెక్స్ బేస్ చేసుకొని మనం రివర్స్ చేస్తున్నాం లాజిక్ ని. ఎప్పుడైతే ఇండెక్స్ వాల్యూ 0 వరకు వస్తుందో ఓకే, ఎప్పుడైతే -1 వచ్చిందో ఫెయిల్ అయిపోతుంది లాజిక్. -1 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ అర్థమైందండి, క్లియర్ మళ్ళీ చెప్పమంటారా? కొంచెం కాంప్లికేటెడ్ ఉంది, బట్ ఫస్ట్ 2 ఈజీ ఉంది కదా. అవునవును, ఇది కాంప్లికేటెడ్ అంటే యాక్చువల్లీ ఈ ఫంక్షన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే కోడే ఇది. ఇవి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్నమాట. కానీ వీటి బ్యాక్గ్రౌండ్ ఏ లాజిక్ నడుస్తుంది అంటే ఇదే లాజిక్ నడుస్తుంది. ఓకే. హిడెన్ కోడ్ అంటారు. అంటే ఇది వాడడం మనం బాగా, మీకు అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో చెప్పడం కోసం రాసిన ఎగ్జాంపుల్ ఇది. మోస్ట్లీ ద పీపుల్ దే యూస్ డైరెక్ట్లీ దిస్ వన్. ఫస్ట్ ఒకటే యూజ్ చేస్తారండి, చాలా ఈజీ కదా ఇది, సింగిల్ లైన్ లో అయిపోతుంది. సో ఎందుకంటే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో కోడ్ ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్, తక్కువ లైన్స్ లో రాయాలి లాజిక్. కాబట్టి ద మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే యూస్ దిస్ వన్ ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ లాజిక్స్. ఓకే ఓకే. కాకపోతే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది దీంట్లో మీనింగ్ నడుస్తుంది. సో నెక్స్ట్, సో ఒకవేళ వర్డ్స్ ని రివర్స్ ఆర్డర్ చేయాలండి. ఇఫ్ యూ వాంటెడ్ టు ఆర్డర్ ది రివర్స్ ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్, సో వర్డ్స్ ని రివర్స్ ఆర్డర్ చేయాలంటే ఎలా చేస్తాం మనం? రివర్స్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్. సో రివర్స్ ఆర్డర్ చేయాలంటే, సో విల్ ఆస్క్ ద యూజర్ టు కంట్రోల్ ఎంటర్ స్ట్రింగ్. ఎస్ అనేది తీసుకున్నాను సేమ్, జస్ట్ ఎల్ ఈక్వల్ టు ఎస్ డాట్. సో స్ప్లిట్ చేయాలండి, మనం ఇచ్చిన స్ట్రింగ్ ని లిస్ట్ లో కన్వర్ట్ చేసుకున్నాం ఇది స్పేసెస్. సో ఎందుకంటే స్ట్రింగ్ ని మనం వర్డ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి, స్ట్రింగ్ ని వర్డ్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే స్ప్లిట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం మనం. ఆ స్ప్లిట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, స్ట్రింగ్ ని వర్డ్స్ లో కన్వర్ట్ చేసి లిస్ట్ లోకి ఇస్తుంది ఫస్ట్. సో మనం ఒకవేళ చెక్ చేసుకోవాలంటే ప్రింట్ ఆఫ్ ఎల్ చూద్దాం. ఫస్ట్ మనం ఈ లాజిక్ చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను సో సంథింగ్ జస్ట్ ఐ గివెన్ సర్టెన్ వర్డ్స్. ఇదంతా కూడా మనకు గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్ అండి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. సో నేను దీన్ని ఎంటర్ చేస్తే స్ప్లిట్ లో ఏం చేస్తుంది చూడండి, లిస్ట్ వచ్చేసింది. లిస్ట్ అంటే మనకి వాల్యూస్ ని ఒక స్క్వేర్ బ్రాకెట్స్ లో హోల్డ్ చేస్తే సపరేటెడ్ విత్ కామాతో దాని లిస్ట్ అంటాం మనం. ఇక్కడ హల్లో ఒక వర్డ్, వెంకీ ఒక వర్డ్, వికాస్ ఒక వర్డ్, సమీర్ ఒక వర్డ్, సురేష్ అండ్ లక్ష్మి అదర్స్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్. ఓకే, సో ఈ డిఫరెంట్ వర్డ్స్ లో కన్వర్ట్ చేసుకుంది. ఇదే లాజిక్ నేను చేస్తాను, ఎక్స్టెండ్ చేయాలి నెక్స్ట్ లెవెల్ కి. సో నెక్స్ట్ లెవెల్ కి ఎక్స్టెండ్ చేసుకోవాలంటే, సో ఐ జాయిన్ ద టోటల్ ప్రోగ్రామ్ కన్ఫ్యూజ్ కాకుండా. సో జస్ట్ నెక్స్ట్ లైన్ ఏం చేస్తామంటే, హియర్
ఐఎమ్ గోయింగ్ టు టేక్ L1. సో కొత్త లిస్ట్ తీసుకుంటున్నానండి, ఎంటీ లిస్ట్. ఓకే. సో ఎంటీ లిస్ట్ ఎందుకు తీసుకున్నాను, రివర్స్ చేసిన వర్డ్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం ఎంటీ లిస్ట్ తీసుకు. ఇంతకుముందు ఎక్స్ అయితే ఎలా తీసుకున్నామో ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలా. ఓకే. ఇక్కడ I ఈక్వల్ టు సేమ్ ఇనిషియల్ వాల్యూ లెంత్ ఆఫ్, సో లెంత్ ఆఫ్ L మైనస్, సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ L అంటే లిస్ట్ లెంత్ అండి, -1 అనేది. సేమ్ లాజిక్ అప్లై చేస్తున్నా చూడండి, వైల్ ఆఫ్ I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సేమ్ లాజిక్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఏం చేయాలి నేను, L1 డాట్ ఇక్కడ అపెండ్ వాడాలండి, ఎందుకంటే లిస్ట్ లో యాడ్ కాదు, పాసిబిలిటీ లేదు ఎడిషన్, డైరెక్ట్ గా మనం అపెండ్ చేయాలి. అపెండ్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్ దీనికి. L ఆఫ్ I, L అపెండ్ అంటే నెక్స్ట్ వాల్యూ దాని ఎడ్జెస్ సైడ్ బై సైడ్ యాడ్ అవుతుంటుంది. I వాల్యూ డిక్రిమెంట్ చేసుకోవాలి కాబట్టి I ఈక్వల్ టు I మైనస్ 1 వాడాలి. ఓకేనా. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా లాస్ట్ లో తర్వాత, సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు తీసుకుంటున్నా, అవుట్పుట్ అనమాట ఇది. సో ఎలా చేయాలి, జాయిన్ చేసుకోవాలి, డాట్ జాయిన్ ఆఫ్, సో దేన్ని జాయిన్ చేసుకోవాలి మనం, L1 లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని జాయిన్ చేసుకోవాలి, ఒక స్ట్రింగ్ లా రావాలి నాకు, ప్రింట్ ఆఫ్ y. సో ఇప్పుడు నాకు ఏం చేస్తానంటే నేను ఇచ్చిన స్ట్రింగ్ అంతా కూడా రివర్స్ లో ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హలో వికాస్ అనేది ఫస్ట్ ఇచ్చాం, వెంకీ సెకండ్, సురేష్ ఆర్ లక్ష్మి ఆర్ సమీర్. సో ఇలా వర్డ్స్ అనేవి చూడండి మనకి అన్సీక్వెన్స్ ఇచ్చేసాం. చూడండి ఫస్ట్ సమీర్ వచ్చింది, తర్వాత లక్ష్మి, తర్వాత సురేష్, తర్వాత వెంకీ, తర్వాత వికాస్, హలో. మనకి ఒకవేళ స్పేస్ తో కావాలంటే స్పేస్ ఇచ్చుకోండి ఇక్కడ. సో అక్కడ ఎరే స్పేస్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ నాకు సేమ్ వాల్యూస్ వచ్చేస్తాయి. చూడండి స్పేసెస్ వచ్చేసాయి సపరేట్ గా. మన సపరేషన్ దేంతోనంటే దాంతో చేసుకోవచ్చు మనం. సో ఇలా మనం బేసిక్ మనం మోస్ట్ యూజ్ చేసే వర్డ్స్ ఎగ్జాంపుల్స్ లో ఇవ్వండి బెస్ట్ గా. ఓకేనా. సో మనం రేపు నెక్స్ట్ డేటా టైప్ స్టార్ట్ చేద్దాం. సారీ మండే రోజు, రేపు వెళ్ళి నాకు యాక్చువల్లీ వీకెండ్ బ్యాచెస్ ఉన్నాయి వెంటనేగా. సో మండే రోజు ఏం చేయండి, ఒకసారి మీరు ఇవి చెక్ చేసుకోండి, మండే రోజు న్యూ డేటా టైప్ స్టార్ట్ చేద్దాం. అది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ లిస్ట్ టప్పులు డిక్షనరీస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట స్ట్రింగ్ తర్వాత. ఎందుకంటే పైథాన్ ప్రాజెక్ట్స్ అన్ని డిపెండ్ అయ్యేది వీటి మీదనే, స్ట్రింగ్స్ లిస్ట్ మీదనే. చూసుకుంటా ఒకసారి వీకెండ్. ఇవి ఒకసారి వీకెండ్ మొత్తం ఇవి చెక్ చేసుకోండి, రిఫర్ చేసుకోండి, ఒకసారి రివైజ్ చేసుకుంటే ఓకేనా. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు లింక్ షేర్ చేస్తున్నారు కదా, అదంతా ఒక డ్రైవ్ లో ఉండేవి ఒకటే దగ్గర సేవ్ అవుతున్నాయి అవి కాదు. నా డ్రైవ్ లో ఒక డ్రైవ్ లోనే ఇస్తున్నాను నేను అవి. కాకపోతే ఏమవుతుందంటే నేను మీకు షేర్ చేసిన తర్వాత ఒక్కోసారి నాకు లోడ్ ఎక్కువ ఉంటుంది, మల్టిపుల్ బ్యాచెస్ ఉన్నాయి కదా. సో యాక్చువల్లీ వాడు ఇచ్చేది 15 GB ఇస్తున్నాడు గూగుల్ డ్రైవ్, డిలీట్ చేస్తూ ఉంటాను అనమాట. ఓల్డ్ బ్యాచ్ అయిపోతుంది, అంటే బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత డిలీట్ చేస్తాం. మీరు ఏం చేయండి అంటే మాక్సిమం డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సిస్టమ్ లో. ఓకే ఓకే. యాక్చువల్లీ ఒకసారి కూర్చొని అన్ని బ్యాకప్ పెట్టుకుంటే మీకు తర్వాత ఫర్దర్ రిఫరెన్స్ కూడా ఉండదు, అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ మీకు ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మీకు మళ్ళీ వినాలనుకుంటే న్యూ బ్యాచ్ అప్పుడు మీకు మళ్ళీ నేను పింగ్ చేస్తాను అనమాట. ఓకే ఓకే. బ్యాచ్ మళ్ళీ అటెండ్ అవ్వచ్చు, అట్లా అన్లిమిటెడ్ టైం, మీకు ప్రాబ్లం ఉండదు, ఎప్పుడంటే అప్పుడు అటెండ్ అవ్వచ్చు. ఓకే ఓకే కూల్. ఓకేనా. యా షూర్. ఓకే షూర్. నేను నా స్పెసిఫిక్ టాపిక్ మిస్ అయినా, అంటే మళ్ళీ ఇలా వినాలనుకున్నా కానీ వినాలనుకున్నా మళ్ళీ వినొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. ఓకే షూర్. బై. థ్యాంక్ యూ.